సిపిఎం సీనియర్ నాయకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు అమర్జీవి కామ్రేడ్ గంగసాని రఘుపాల్ అనారోగ్య కారణంతో ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ సిటీ న్యూరో హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిశారు. ఆయన చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రఘుపాల్ భౌతిక గాయాన్ని సిటీ న్యూరో హాస్పిటల్ నుండి సిపిఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్కి పార్టీ కార్యకర్తలు సందర్శనార్థం తరలించి సందర్భంగా సిపిఎం జనగామ జిల్లా కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి భౌతిక గాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గొబ్బెట గ్రామంలో 1942 సంవత్సరంలో భూస్వామ్య కుటుంబంలో జన్మించిన రఘుపాల్ తన బాల్యమంతా తండ్రి గోపాల్ రెడ్డి అనుభవించిన అజ్ఞాత జీవితంలోనే గడిపి మార్క్సిస్టు మహానేత సుందరయ్య లీలమ్మల పెంపకంలో పెరిగి పార్టీ సిద్ధాంతాలను క్రమశిక్షణను అలవర్చుకొని 1985 సుమారు 15 సంవత్సరాలు హైదరాబాద్ సిపిఎం నగర కార్యదర్శిగా పనిచేస్తూ కార్మిక ఉద్యమాన్ని నిర్మించి కార్మికుల అభ్యున్నతి కోసం యాజమాన్యాలకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నడిపిన గొప్ప మహానుభావుడు రఘుపాల్ అన్నారు. హైదరాబాద్ కేంద్రంలో ఉంటూ పార్టీ పిలుపులో పాల్గొంటూ నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి అనేక అవకాశాలు వచ్చినా ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదులుకొని సాధారణ జీవితాన్ని గడిపి గొప్ప మహానేత, ఆదర్శప్రాయుడు రఘుపాల్ అన్నారు. జనగామ అసెంబ్లీ నియోజకవర్గానికి కమ్యూనిస్టు పార్టీగా పోటీ చేసిన ప్రతిసారి ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలకు అనేక సలహాలు చేస్తూ తన ఉపన్యాసాల ద్వారా ప్రజలకు ఓటు చైతన్యం కల్పించిన గొప్ప వ్యక్తి రఘుపాల్ అన్నారు. రాబో కాలంలో రఘుపాల్ క్రమశిక్షణ పోరాట స్ఫూర్తిని తన ఆదర్శప్రాయాన్ని ఆదర్శంగా తీసుకొని దోపిడీ వ్యవస్థ వ్యతిరేకంగా అంతరాలేని సమాజం కోసం ప్రజలందరూ పార్టీ చేసే ఉద్యమాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం కామ్రేడ్ రఘుపాల్ పార్థివ దేహానికి సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బివి రాఘవులు, సిపిఎం రాష్ట్ర నాయకత్వం, రఘుపాల్ కుటుంబ సభ్యుల సమక్షంలో యాదాద్రి భువనగిరిలో ఉన్న ఏఎంసీ హాస్పిటల్కు అప్పగించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి రాజు, సాంబరాజు, యాదగిరి, ఇర్రి అహల్య, సింగార్పు రమేష్, జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి, జోగు ప్రకాష్, సుంచు విజేందర్, ఎండి షబానా, జిల్లా నాయకులు రామావతు మిట్యా నాయక్, సుగేష్ నాయక్, పందెళ్ల కళ్యాణి, మోకు భవానీ, మల్లేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. రఘుపాల్ గారికి త్యాగధనుడు ఆదర్శజీవి రఘుపాల్ గారికి త్యాగధనుడు ఆదర్శజీవి రఘుపాల్ గారికి. నమస్కారం. ఈరోజు సిపిఎం పార్టీ సీనియర్ నాయకుడు, కార్మికోద్యమ నేత కామ్రేడు రఘుపాల్ గారు అనారోగ్యంతో ఈరోజు ఉదయం 10 గంటలకు మరణించడం జరిగింది. మరణించినటువంటి రఘుపాల్ గారికి సిపిఎం జనగామ జిల్లా కమిటీ వైపు జోహార్లు అర్పిస్తూ రఘుపాల్ గారి ఆశయాలను ముందు తీసుకుపోతాం సిపిఎం జిల్లా కమిటీ నుంచి శపథం చేస్తూ, సోదరులారా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మరి గంగసానికి సంబంధించినటువంటి గంగసాని గోపాల్ రెడ్డి కానీ, తిరుమల రెడ్డి కానీ అనేక మంది నాయకులు ఆ గ్రామం నుంచి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒక ముఖ్య భూమిక పోషించినటువంటి కుటుంబం. అలాంటి కుటుంబం నుంచే గోపాల్ రెడ్డి గారి కుమారుడైనటువంటి రఘుపాల్ గారు మరి ఆ ఉద్యమాన్ని పురిపుచ్చుకొని, ఆ వారసత్వానికి పురిపుచ్చుకొని దాదాపు 7 దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రజా ఉద్యమాలకు సారథ్యం వహిస్తూ మరి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించిన నాయకుడు మరి అనారోగ్యంతో మరణించడం జరిగింది. మరణించినటువంటి రఘుపాల్ గారికి సిపిఎం జనగామ జిల్లా కమిటీ నుంచి ఆయన విప్లవ జోహార్లు అర్పిస్తూ ఆశయాలు ముందుకు తీసుకుపోయే సందర్భంగా తెలియజేస్తున్నాం. లాసలాం కామ్రేడ్ రఘుపాల్ గారికి, కామ్రేడ్ రఘుపాల్ గారికి అర్పిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడంలో సిపిఎం జనగామ జిల్లా కమిటీ కంకణబద్ధమై పనిచేస్తాను ముందుగా శపథం చేస్తూ, సోదరులారా, రఘునాథపల్లి మండలం గబ్బెట గ్రామం అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఒక్క చరిత్రలో రాయదగినటువంటి వాళ్ళ గంగసాని ఇంటి పేరు. కానీ గబ్బెటగా ఎక్కువ పేరు పొందినటువంటి కుటుంబం అనేక త్యాగాలు చేసి తెలంగాణ ప్రాంతంలో రైతాంగ సాయుధ పోరాటం నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబం అనేకమైనటువంటి సేవలు తెలంగాణ ప్రాంతంలో కానీ పార్టీకి కానీ అనేక సేవలు అందించినటువంటి పెద్ద కుటుంబం. అలాంటి కుటుంబాల్లో మరి రఘుపాల్ గారు కూడా
జనగామ జిల్లా ఉద్యమానికి నేను కొత్తగా కార్యదర్శి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు ఇస్తూ హైదరాబాద్ నుంచి వచ్చిందంటే మొదటి ఫోను నీ ఇలాకాకు వచ్చినా నీ రాజ్యానికి వచ్చినా నువ్వేం చేస్తున్నావు అని ముఖ్యంగా పార్టీలోకి యువకుల్ని తీసుకురావాలి, ఇక్కడ పార్టీని నిలబెట్టేదానిలో మీ కృషి ఉండాలి, మీ జిల్లాకు ఉంటుందని అనేక సలహాలు సూచనలు ఇచ్చి ఈ 10 సంవత్సరాల్లో జరిగిన ప్రతి బహిరంగ సభకు హాజరై ముఖ్యంగా యువత గురించి పార్టీ అభివృద్ధి గురించి అనేక విషయాలు సలహాలు సూచనలు ఇచ్చినటువంటి మహానాయకుడు చనిపోవడం చాలా బాధాకరం. చాలా విషయాలు ఆయన చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. క్రమశిక్షణ కానీ మరి పార్టీ సిద్ధాంతం విషయంలో కానీ అనేక సందర్భాల్లో ముఖ్యంగా మరి ఏసిరెడ్డి గారి గురించి ప్రజల మనిషి మరి పుస్తకం రచించేటువంటి సందర్భాల్లో దాన్ని తీసుకురావడంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. సుమారు 20 రోజుల పాటు జనగామ ప్రాంతం అంతా తిరిగి మరి ఆ పుస్తకాన్ని తీసుకురావడంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. మే 25వ తారీఖు నాడు మరి గబ్బెట గోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి భారీ స్థూపం బచ్చన్నపేట మండల కేంద్రంలో నిర్మాణం చేయడం జరిగింది. దానికి కూడా పిలిస్తే వస్తామని కూడా అన్నటువంటి సందర్భం కూడా ఉంది. 25వ తారీఖు నాడు గోపాల్ రెడ్డి గారి పేరు మీద పెద్ద స్థూపావిష్కరణ బహిరంగ సభ కూడా జరుగుతుంది. మరి ఆ రఘుపాల్ గారి ఆశయాలను ముందు తీసుకుపోవడం కోసం సిపిఎం జనగామ జిల్లా కమిటీ కట్టుబడి ఉంటుందని ముందుకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను అని చెప్పేసేటువంటి వార్త ఏదైతే ఉందో అది చాలా బాధ కలిగించేటువంటి వార్త. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అనేక సందర్భాల్లో ఆయనతో అనేక విషయాలు షేర్ చేసుకున్నాము. అలాగే అనేక సైద్ధాంతికపరమైనటువంటి అంశాలు కూడా ఆయన చర్చ చేసేటువంటి ఆ వ్యక్తి. ఆయన లోతు ఏదైతే ఉందో అది కూర్చడం సాధ్యమయ్యేది కాదు. కాబట్టి ఆయన యొక్క మృతికి పార్టీ హైదరాబాద్ సౌత్ జిల్లా కమిటీ తరఫున నివాళులు అర్పిస్తూ ఆయన నుండి ఒక 2-3 లక్షణాలు మనం కార్యకర్తలు నేర్చుకోవాల్సినటువంటివి ఉన్నాయి. ఒకటి, సిద్ధాంతం పట్ల చాలా స్పష్టత. కుటుంబం నుండి కానీ బయట నుండి కానీ ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా నమ్మినటువంటి సిద్ధాంతం ఏది ఉందో దానికోసం నిబద్ధతగా నిలబడాలి అనేది ఆయన జీవితకాలంలో ఆచరించి చూపెట్టారు. దాంతోపాటు పని చేయడం ఎట్టి పరిస్థితులలో ఏవో చిన్న ఆటంకాలు కానీ చిన్న సమస్యలు కానీ చూపెట్టి మనం పని చేయకుండా ఉండకూడదు. వయసుతో కూడా సంబంధం లేదు, వనరులతో కూడా సంబంధం లేదు, మనం పార్టీ కోసం పనిచేయాలి అని చెప్పేసి గట్టిగా అనుకొని ఆ రకమైనటువంటి కృషి చేయాలి అని చెప్పేసి దాంట్లో ఆయన మనకు ఆదర్శంగా కనిపిస్తారు. కాబట్టి సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టేటువంటి దాంట్లో రాజీ లేకుండా ఎట్లా పనిచేయాలనేటువంటిది ఆయన జీవితం మనకి నేర్పినటువంటి పాఠం. కాబట్టి అందరం కూడా ఆయన నుండి అలాంటివి ఏవైతే లక్షణాలు ఉన్నాయో వాటిని నేర్చుకొని మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని చెప్పేసి భావిస్తూ మరోసారి వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ నేను సెలవు చేస్తున్నాను. థ్యాంక్ యూ. లాల్ సలాం సలాం, లాల్ సలాం లాల్ సలాం, లాల్ సలాం సలాం, లాల్ సలాం లాల్ సలాం, లాల్ సలాం సలాం, లాల్ సలాం సలాం, లాల్ సలాం లాల్ సలాం, లాల్ సలాం సలాం. సుందరయ్య పెంపకములో నీ బాల్యము గడిపినావు, నీ బాల్యము గడిపినావు, నీ బాల్యము గడిపినావు. సుందరయ్య పెంపకములో నీ బాల్యము గడిపినావు, నీ బాల్యము గడిపినావు, నీ బాల్యము గడిపినావు. కన్న తండ్రి గబ్బెట గోపాలరెడ్డి మార్గములో, పాలరెడ్డి మార్గములో, పాలరెడ్డి మార్గములో ఎర్ర జెండలెత్తినావు, కడవరకు నిలిచినావు, కడవరకు నిలిచినావు, కడవరకు నిలిచినావు. సుందరయ్య మార్గములో పోరాటం నడిపినావు, పోరాటం నడిపినావు, పోరాటం నడిపినావు. సుందరయ్య మార్గములో పోరాటం నడిపినావు, పోరాటం నడిపినావు, పోరాటం నడిపినావు. అమరజీవి రఘుపాల్ అందుకో లాల్ సలాం, లాల్ సలాం లాల్ సలాం, లాల్ సలాం సలాం, లాల్ సలాం సలాం, లాల్ సలాం లాల్ సలాం, లాల్ సలాం సలాం. హైదరాబాదు నగరములో ప్రతి బస్తీలో జెండా పాతి, ప్రతి బస్తీలో జెండా పాతి, ప్రతి బస్తీలో జెండా పాతి. హైదరాబాదు నగరములో ప్రతి బస్తీలో జెండా పాతి, ప్రతి బస్తీలో జెండా పాతి, ప్రతి బస్తీలో జెండా పాతి. గుండాలకు రౌడీల
కూలీలకు ఎదురు నిలిచి తరిమినావు ప్రజల కొరకు ప్రతి క్షణం ప్రాణమొడ్డి నిలిచినావు గంగసాని రఘుపాల్ అందుకో లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం కూలీలను కూడగట్టి కార్మికులను ఐక్యపరచి కూలీలను కూడగట్టి కార్మికులను ఐక్యపరచి కంపెనీల్లో కార్మికుల హక్కులు సాధించినావు సిఐటియు విజయాలకు వన్నెలద్ది నిలిపినావు సిఐటియు విజయాలకు వన్నెలద్ది నిలిపినావు రణధీరుడు రఘుపాలుకు అందుకో లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం భూమి కొరకు భుక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు సాగే ప్రతి పోరులోన సాహసుడై పోరాడిన అమరజీవి రఘుపాల్ అందుకో లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం కామ్రేడ్ రఘుపాల్ గారికి రఘుపాల్ గారి ఆశయాలను వర్ధిల్లాలి ఎర్ర జెండా వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం వర్ధిల్లాలి జనతా ప్రజాస్వామ్య విప్లవం సాధిస్తాం రఘుపాల్ గారి ఆశయాలను